మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో అందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా కూడా ఉండండి. సరే, నిన్నటి దినాన్ని ఏ వర్తమానం తీసుకున్నామో ఈరోజు తమ్మునీళ్ళు కూడా అదే కనపడింది కదా. మొదటి భాగం, రెండవ భాగం. ఒకవేళ మీరు నిన్నటి వర్తమానం కనుక వినకపోతే తప్పకుండా వినండి. అసలు ఏంటి ఈ ప్రసంగం యొక్క అంశం ఏంటంటే, మన సంఘంలో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు. అంతేగా, ఇప్పుడు సంఘము విస్తారంగా ఉండటమా, క్వాంటిటీ ఎక్కువ ఉండటమా, లేక క్వాలిటీ ఉండటమా? నన్ను గనక మీరు అడిగితే నేను ఖచ్చితంగా చెప్పగలనే మాట ఏందో తెలుసా? 50,000 మంది ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రజల కంటే ఏది క్వాలిటీ లేకపోతే, నామకార్థంగా అక్కడ ఉంటే ఒక 50,000 మంది ఉంటారండి మా చర్చిలో అన్నటువంటి వ్యక్తుల దగ్గర కంటే, ఒక పూరి గుడిసె మందిరంలో 5 వ్యక్తులుండి వారు గనక నిజంగా క్వాలిటీలో బ్రతికేవారైతే 50,000 మంది కంటే ఈ 5 సంఘమే శ్రేష్టమైన సంఘం. ఒకవేళ కనిపించే వాతావరణంలో పెద్ద సంఘం కాకపోవచ్చు, దేవుని దృష్టిలో ఇదే అసలైన సంఘం, పెద్ద సంఘం. ఇది మీరు అస్సలు మర్చిపోకూడదు. ఈ రోజున రెండవ భాగంగా ఉన్నారా ఇలాంటి వారు మన సంఘంలో ఎంతమంది ఉంటారు అన్న విషయంలో, అన్నయ్య మీరు ఎవరి గురించి మళ్ళీ చెప్పబోతున్నారు అంటే, నేను మగ్దలేనే మరియ గురించి చెప్పబోతున్నాను. నిన్న కూడా ఆ తల్లి గురించే చెప్పాను. మరలా తిరిగి అదే యేసు ప్రభు వారి సమాధి దగ్గర ఉన్న సన్నివేశం. ఈ రోజున మనం చదువుకుంటున్న వాక్యం యోహాను సువార్త 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారిని కలుసుకోవాలి, ఆయన దేహానికి అత్తరు పూయాలని మరీ వచ్చింది కదా. యేసయ్య దేహం కనపడలా. నిన్నటి దినాన మనం చెప్పుకున్నట్లుగా ఏడుస్తూ యేసు ప్రభు వారి కోసం సమాధి దగ్గర తిరుగుతుంది. ఈలోపు 2 దేవదూతలు కనపడ్డారు. సమాధిలో మరి అలా చూసినప్పుడు 2 దేవదూతలు యేసు ప్రభు వారిని ఉంచిన ఆ స్థలంలో తలవైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు కనపడ్డారు. వాస్తవంగా సమాధి దగ్గర మనుషులు లేరు. సడన్గా వాళ్ళు కనిపించారు. మరియ వారిని గమనించింది. వారు దేవదూతలు. ఏదో మనుషులు మామూలుగా వచ్చి సమాధిలో కూర్చోరు కదా. యేసయ్య సమాధిలోకి విడిగా మనుషులు వచ్చి అక్కడికి వెళ్ళి కూర్చోరు కదా. సడన్గా అక్కడ 2 దేవదూతలు కనపడ్డారు. సాధారణంగా అసలు మరియ ఏమవ్వాలి? ఎంత సంతోషం అయిపోవాలి, పరవశం అయిపోవాలి, ఆశ్చర్యానికి లోనవ్వాలి. ఇక స్పృహంతా కూడా వారి మీద పెట్టొచ్చు. ఎందుకంటే కనిపించింది దేవదూతలు. అమ్మా నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అసలు ఇంకేం మాట్లాడకుండా అసలు ఆ దేవదూతలను చూసిన ఆనందంలో, అబ్బా నేను దేవదూతలను కలుసుకున్నాను, ఏం దేవదూతలను కలవటం అంటే మాటలా, నేను కలుసుకున్నాను దేవదూతల్ని, నాకు అసలు ఇంతకంటే ఇంకేం కావాలి అని అసలు ఆనందపడిపోయి ఇంకేదేదో మాట్లాడి వారిని చూసిన సంతోషంతో ఆమె ఉండొచ్చు. ఇప్పుడు మనుషులు అంతేగా. ఇప్పుడు మనుషులు యేసుప్రభుని నమ్ముకున్నాము, ప్రార్థనకు వస్తున్నాము, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ అసలు యేసయ్య మీద ఏమాత్రం స్పృహ లేకుండా మనుషుల మీద మనసు పెట్టిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారండి? మీరు ఆలోచించండి. విశ్వాసులే
కానీ నామకార్థ క్రైస్తవులు. మర్చిపోబాకండి, విశ్వాసులే పేరుకి, నామకార్థ క్రైస్తవులు. వీళ్ళ తత్వం ఏంటంటే చర్చిలో ఉంటారు, అవసరమైతే ఇంటి మీద కూడా ఒక చక్కని పేరు రాసుకుంటారు, యేసు ప్రభు పేరు, లోపల క్యాలెండరు, గూట్లో బైబిలు. కానీ వాస్తవంగా యేసయ్య వాళ్ళకు ఉన్నాడా? లేడు. ఎందుకంటే వారి మనసుల నిండా యేసయ్య లేడు. మనుషుల మీద ఎక్కువ దృష్టి పెడతారు, మనుషుల మీద ఆధారపడతారు. వీళ్ళున్నారు నాకు సంతోషం, వాళ్ళున్నారు నాకు సంతోషం అంటూ భలే పరవశిస్తారు. ఉదాహరణకి రాజకీయ నాయకులు మనకెంతో పెద్ద పెద్దోళ్ళు సహవాసం ఉందనుకోండి, ఇక అసలు ఎంత పరవశం. ఆదివారం ఆరాధన మానేసైనా వాళ్ళ వెంట తిరుగుతాం మనం హ్యాపీగా, ఏదైనా కార్యక్రమం ఉంటే. చుట్టాలు వచ్చారనుకోండి, మనుషులు, బంధువులు, వాళ్ళు ఆదివారం ఆరాధన మానేసి బంధువుల దగ్గర కూర్చునే వాళ్ళు ఎంతమంది? వీళ్ళందరినీ క్రైస్తవులు అందామా? అనండి, అనండి, మీకు అనాలనిపిస్తే హ్యాపీగా అనండి, అనండి. వీళ్ళంతా క్రైస్తవులు, పరలోక వారసులు. వీళ్ళ గుండెల నిండా ప్రభువే ఉన్నాడు. అందుకే ఆదివారం చుట్టాలు రాంగులోనే వాళ్ళతో గడుపుతుంటారు. అనండి, అనండి, క్రైస్తవులే. ఈ చివరి దినాల్లో చాలామంది యేసయ్య మీద ఉండాల్సిన స్పృహ పాస్టర్ గారుల మీదకి వెళ్ళిపోయింది. ప్రభు గురించి 4 మాటలు కూడా చెప్పలేరు వాళ్ళు. అసలు మా అయ్యగారండి, అబ్బో 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 అబ్బో, సామాన్యం కాదండి. అసలు ఆయన ఎట్టండి, ఆయన అట్టండి, అసలు ఆయన వాక్యం చెబితే ఇదండి అదండి, అసలు ఆయన ప్రార్థన చేస్తే ఇట్ట జరిగిపోతాయండి. ఏమంటే ఇక చివరికి మేము ఇలా ఉన్నామంటే అయ్యగారి కృప, అమ్మగారి కృప అనేవాళ్ళు కూడా ఉన్నారు. కృప అంటే అయ్యగారిదంట, అమ్మగారిదంట. తెలుసుకోండి, అన్నీ నేర్చుకోండి. మరి ఎంత గొప్ప సంగతులండి, బైబిల్లో లేనివన్నమాట ఇవన్నీ. అమ్మగారు దయ వల్ల, అయ్యగారు దయ వల్ల, అయ్యగారు ప్రార్థన చేశాడు కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఇదేట ప్రియులారా, నేను మాట చెప్పనా? దైవజనుడు ప్రార్థన చేశాడు, మాకు స్వస్థత వచ్చింది. దైవజనుడు ప్రార్థించాడు, మేము కుటుంబం కట్టబడింది. ఏం తప్పు లేదండి అవి. కానీ ఆ మాట చెబుతూ ఉండగా దైవజనుడు ప్రార్థన చేశాడు, దేవుడు నన్ను ఇలా దీవించాడు. దైవజనుడు ప్రార్థించాడు, దైవజనుడు చక్కటి వర్తమానాలు అందించాడు. దేవుని ప్రతినిధిగా దైవజనుడు ప్రార్థన చేశాడు, దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు వివాహం చేశాడు, దేవుడు నాకు బిడ్డలను ఇచ్చాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. అది లేదు. దేవుని మీద ఉండాల్సినటువంటి ఆ స్పృహ కూడా అండి సేవకుల మీద పెట్టేసి మనసంతా వాళ్ళ మీదకి వెళ్ళిపోయి, అస్సలు ఈ పాస్టర్ గారు అంటే సామాన్యుడు కాదు, అసలు ఆయన చెయ్యి తాగితే చాలు, అసలు ఆయనే నన్ను రక్షించాడనే పదాలు కూడా. ఆయన ఎట్ట రక్షిస్తాడు? అసలు ఆయన ఎలా రక్షిస్తాడండి? అసలు మనల్ని యేసయ్య రక్షిస్తాడని చెప్పాడు దైవజనుడు. నేనైనా అంతే, నన్ను కూడా కలుపుకోండి. యేసయ్య నిన్ను రక్షిస్తాడని చెప్పేవాళ్ళం మాత్రమే. రక్షించేది యేసయ్య, విడిపించేది యేసయ్య, మేలు చేసేది యేసయ్య. దేవునికి చెందాల్సిన మహిమ దయచేసి 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 మనుషులకి ఆపాదించకండి. మా దైవజనుడు మంచి సేవకుడు, వాక్యం చెప్తాడు, ప్రార్థన చేశాడు, దేవుడు మాకు కృప చూపాడని చెప్పండి. మనుషుల కృప ఏమండి? దేవుడు పక్కకు పోతున్నాడు. ఇలా మనం ఆలోచిస్తూ పోతే అటు నాయకులు, బంధువులు, సేవకులు, మరొకళ్ళు దేవుని స్థానంలోనికి వచ్చేసి ఏమండి స్పృహంతా కూడా దేవుని మీద కాకుండా మనుషుల మీదకి వెళ్ళిపోయి మనసు నిండా కూడా మనుషులు వచ్చేస్తున్నారు. మనుషులు మీరు గమనించండి. దేవదూతలు కనపడ్డారు, ఏమి లెక్క చేయలే. మరియ ఏడుస్తానే ఉంది. దేవదూతలు అడిగారు, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు అసలు తడబడలేదు. చూడండి, నా ప్రభు కోసం నేను ఏడుస్తున్నానంది అని. ఇక్కడ ఒక వచనంలోనండి, 14వ వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి, ఎంత చక్కని మాట. ఆ మాట చెప్పి దేవదూతలు అడిగారు, ఆ మాట చెప్పింది, వెంటనే వెనక తట్టు తిరిగింది. అంటే వీళ్ళని పెద్ద లెక్క చేయట్లా. అమ్మో దేవదూతలు కనపడ్డారన్న యాంగ్జైటీ ఏమీ లేదు, ఆశ్చర్యం లేదు, అసలు ఏ సంతోషం లేదు. ఏమకు కావాల్సింది దేవదూతలు కాదు, దేవుడే. ఏమకు కావాల్సింది దేవదూతలు కాదు, యేసయ్యే కావాలి. ఎంత అద్భుతం!
మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియబిడ్డ, మనుషులు వద్దని నేను చెప్పటం లేదు, ఈ బ్యాలెన్స్ మీకు తెలియాలి. కానీ మన స్పృహ దేవుని మీద నుంచి తప్పిపోయి మనుషుల మీదకి వెళ్ళకూడదు. మనం పొగిడిన గణపరిచిన దేవుడే అయి ఉండాలి. అది తీసుకెళ్ళి మనుషులకు ఆపాదించకూడదు. దేవునికి చెందాల్సిన మహిమ మనుషులకి మనం ఆపాదించకూడదు. గుర్తుపెట్టుకోండి ఇవి. ఈ బ్యాలెన్స్ మీకు తెలియాలి, అర్థం అవ్వాలి. మనుషుల్ని తక్కువ చేయండి, తృణీకరించమని ఎవరు చెప్తారు? కాదుగా. దేవదూతలు కనపడినా సంతోషం లేదు మరీకి. యేసయ్య కావాలని వెనక తట్టు తిరిగి చూసుకుంటుందామా ఏడుస్తూ. అసలు వీళ్ళేంటి సడన్గా సమాధిలోకి వచ్చి కూర్చున్నారు, ఎంత ఆశ్చర్యం అని ఏమనిపించలేదు ఆమెకి. ఆశ్చర్యం నాకైతేనండి, మీకు ఎలా ఉందో మీరు ఎంతవరకు ఇవి తెలుసుకుంటున్నారు కానీ నాకైతే ఎంత సంతోషమో. నా మనసు ఇలా చూడటానికి ఎక్కువ ఇష్టపడింది వాక్యంలో నుంచి కనుక దేవుడు నాకు చూపిస్తూ ఉంటాడండి. మీరు కూడా ప్రభువు మీదే స్పృహ పెట్టుదురు కాక. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే గౌరవిద్దాం, ప్రేమిద్దాం, కానీ యేసయ్యని ఆరాధన చేద్దాం, యేసయ్యనే కోరుకుందాం. ఉన్నారా ఇలాంటి వారు మన సంఘాల్లో? ఎంతమంది ఉన్నారు? అదే నీ సంఘం. మర్చిపోవుగా. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడిన ఈ చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనగా మీరు మార్చండి నాయనా. ఎంతమంది మనుషులు మాకు కనపడినా మనుషులు కాదు, మీ మీదే మేము స్పృహ పెట్టాలి, మిమ్మల్ని మేము ఆరాధన చేయాలి, మీరున్నారనే తృప్తితో మేము బ్రతకాలి. మీ మీద నుంచి మా మనసుని పక్కకు మళ్ళించే దేనినైనా తీసివేయండి. యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.